నిన్నారాధించే బ్రతుకు ధన్యం, నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం. ఓ మౌనతుడా నీకే స్తోత్రం.
ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా నిన్ను ఆరాధించుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు అయ్యా. మా ఊపిరి ఆగే వరకు నీ కొరకు బ్రతకాలి, నీ కొరకు జీవించాలి, నీకు సాక్షులుగా మేము ఉండాలి. సహాయం చేయాలి ప్రభా. నామకార్థానికి మేమేదో క్రైస్తవులను పిలువబడకుండా ప్రభా నీ కొరకు జీవించేవారుగా, నీ సాక్షులుగా బ్రతికేవారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం, ఆరాధిస్తున్నాం అయ్యా. నువ్వు ఆరాధనకు అర్హుడు, ఆరాధనకి యోగ్యుడు ఆయన. నిన్ను ఆయన వేవేల దోతలతో నువ్వు ఆరాధించబడుతూ ఉన్నావు. అయినప్పటికీ నీ సన్నిధంగా మేమందరూ సంతముగా కోరుకొని ఆయన నిన్ను ఆరాధిస్తూ ఉండగా ఆయన నువ్వు ఎంతో సంతోషిస్తూ ఉన్నావు, నమ్ముచున్నావు. నువ్వు ఆనందిస్తూ ఉన్నావని నమ్ముతూ ఉన్నావు. నీవు మా మధ్యలో ఉన్నావని నమ్ముతూ ఉన్నావు ప్రభా. స్తోత్రములు నాయనానికే ఆరాధన. నాయన ఈ నాయన ప్రారంభం నుండి ముగింపు వరకు నీ సహాయంతో మమ్మల్ని నడిపించి ఆరాధనలో కూడా నాయన మీరు సహాయం చేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన ఆరాధన యేసయ్య పరిశుద్ధమైన నామంలో సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. హల్లెలూయా. అందరూ బాగున్నారా? బాగా ఉన్నారు అందరూ? మట్టికి దేవుని మహాప్రభు కదా. మనం ఎందుకు క్షేమం ఉన్నామంటే కేవలం దేవుని చెక్. హలో చెక్. హలో. ఈ సమయంలో కొద్ది మాటలు దేవుని వాక్య భాగంలో నుండి మనం చూద్దాం. ఆరాధన ఎన్ని గంటలు ముగిస్తారు ఇక్కడ? 10:30 కదా. నౌ టైమ్ ఈస్ 9:30. ఓకే, నేను ఎక్కువ సమయం ఏం చెప్పను. కొద్ది సమయంలో మన వాక్య భాగాన్ని ధ్యానం
ధ్యానించుకొని మనం ముందు కొనసాగిపోతాం. ఈరోజు నేను మీ ముందుకు నేను తీసుకురాబోతున్న ప్రాముఖ్యమైన విషయం, నేను ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోవడం. కొన్ని ప్రశ్నలు అడుగుతారు, అవునా కాదు? కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా లేదా? ఆ విధంగానే ఈరోజు కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈరోజు మీ అందరూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనందరం ధ్యానించబోతున్న ప్రాముఖ్యమైన విషయం, ఇది మీకు ఆశ్చర్యంగానే అనిపించవచ్చు, కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగునా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు కొన్ని విషయాలు, లోతైన విషయాలు మనం తెలుసుకునేలాగునా, గ్రహించి దేవుల్లో మరింత బలపడే విధంగా ఈ వాక్యం మనకి దేవుడు మాట్లాడలాగునా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ప్రేమ కలిగిన దేవా, కృపగలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయంలో మేము వాక్యాన్ని ధ్యానించడానికి నీ గ్రంథాన్ని నేను మరి తెరుచుండగా అమూల్యమైన రహస్య విషయాన్ని నేను మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని నీ వాక్యం ద్వారా మాకు ఇచ్చి మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యం మా త్రోవలకు వెలుగు చూపిస్తుంది. ప్రభువా, మాలో ఏదైనా సరి లేకపోతే, మాలో ఏదైనా ఇంకా నీకు వ్యతిరేకంగా మేము జీవిస్తున్నట్లయితే, నచ్చిన పని నీకు నచ్చిన పని మేము ఇంకా చేస్తూనే ఉంటుంటే నీ వాక్యం ద్వారా మాకు తెలియచేసి మా జీవితంలో మేము సరి చేసుకునే కృప చూపించమని, నీ వాక్యం చేత బలపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామమున చిన్న ప్రార్థన అడుగు పెట్టుకుంటున్నాము తెలుసు. ఆమేన్, ఆమేన్. దేవునామ స్తోత్రం. హల్లెలూయా. ఒక అన్యుడు, దేవుని ఎరగని వ్యక్తి మీ దగ్గరకు వచ్చి, మీ దేవుడు ఉన్నాడా, మీ దేవుడు ఉంటే ఏది చూపించి మీ అన్నాడు అనుకోండి. అర్థమవుతుందన్నమాట. మీ దేవుడు ఉంటే నాకు చూపించు అని అన్నాడు అనుకో, మీరేం చెప్పు? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఒక అన్యుడు, దేవుని ఎరగని వ్యక్తి మీ దగ్గరకు వచ్చి దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఏది చూపించి మీ అని అంటే మనం ఏం సమాధానం మనం ఇవ్వాలి? వాళ్ళకి ఏంటి చెప్తారు? మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుడు, ఇంకా పరిశోధకులు అని చెప్తారు. బంధం నుండి విడిపించాడు, సమస్య నుండి విడిపించాడు కదా. ఆ దేవుడిని చూపించు అని అడుగుతాడు. వాట్ యూ విల్ గివ్ ఆన్సర్? కారణం వావ్, ఎస్. ఇంకా ఎవరైనా చెప్తారా? ఇంకెవరైనా ఆన్సర్? బైబిల్ గ్రంథంలోని ఈ విషయాన్ని బట్టి మనం కొన్ని విషయాలు చూద్దాం. అసలు దేవుడు ఉన్నాడు అని మనం నిరూపించడానికి, దేవుడు ఉంటే చూపించమి అని ఎవడైనా మన దగ్గరకు వచ్చి అడిగితే ఆ వ్యక్తికి మనం నిరూపించడానికి కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఓకేనా? ఆర్ యు రెడీ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఉంటే హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఓకే. దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం మనం ఈ లోకంలో ఒకసారి యోహాను సువార్త 4:24 చదువుకుందాం. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధింప
బలినెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడంట? దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. దేవుడికి ఒక పేరు ఉంది, ఆత్మస్వరూపి. ఏంటంట? ఆత్మస్వరూపి. మనలో కూడా ఆత్మ ఉంటుంది, కానీ ఆత్మను మనం చూడగలమా? చూడలేం. మనం గాలిని పీల్చుకుంటాం, గాలిని మనం చూడగలమా? చూడలేము. కరెంట్ యూజ్ చేసుకుంటాం, కరెంట్ మనం చూడగలమా? చూడలేదు. అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయి. అర్థమవుతుందా? అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవింగ్, కరెంట్ ఉంది, కరెంట్ని చూపించమే అంటే చూపించగలమా మనము? చూపించలేదు. వి కెనాట్ సీ. చూద్దామని ముడితే ఏమవుతుంది? కరెంట్ షాక్ పడుతుంది. గాలిని చూపించమే, గాలిని మనము కొద్దిసేపు తీసుకోకుండా ముక్కు